హాయ్ అండి, నేను మీ లక్ష్మి. శ్రీ కుకింగ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పాతకాలం నాటి పప్పుచారు చేసుకుందామండి. మునక్కాయ పప్పుచారు. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూను గీ వేసుకుని అది కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుని ఎర్రగా వేయించుకుందామండి. పసుపు వేసుకుని వేయించుకుందామండి. 3 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి ఎర్రగా వేయించుకుందాం. 1 కప్పు ఉల్లిపాయలు వేసుకుని మగ్గించుకుందామండి. తర్వాత కరివేపాకు 2 రెమ్మలు. పప్పు ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి. 1 కప్పు కూడా ఒక 2 నిమిషాలు వేయించుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్, ఒక 3 టేబుల్ స్పూన్లు కారం, అది కూడా వేపుకుందామండి. ముందుగానే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి. ఆ రసం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఒకసారి గంటతో తిప్పుకుందామండి. పచ్చికరివేపాకు 2 రెమ్మలు వేసుకున్నానండి. టేస్ట్ బాగుంటుంది. మునక్కాయ ముక్కలు ఉడికించుకున్నానండి. ముందుగానే సాల్ట్ వేసుకుని 4 మునక్కాయలు తీసుకున్నానండి. సాల్ట్ చెక్ చేసుకున్నామండి. సరిపోలేదు నాకు. మళ్ళీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. కారం కూడా సరిపోలేదండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఒకసారి కలుపుకుందామండి. నాలుగైదు పచ్చిమిర్చి 2 ముక్కలుగా వేసుకుందామండి. ముందుగానే ములక్కాయ ముక్కలు ఉడికించేసుకుంటే చాలా బాగుంటుందండి. అయిపోయిందండి గుమగుమలాడే ములక్కాయ పప్పుచారు.